హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మా వాళ్ళకి లంచ్ బాక్స్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం ప్రిపేర్ చేశానో ఆ వీడియోని షేర్ చేస్తున్నాననమాట. ఇంకా ఉదయం మనకి బాక్సులు అవి ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలు లేట్ లేచినా కాళ్ళ కింద చక్రాలు కట్టుకొని తిరుగుతున్నట్టే ఉంటుంది. అంత హడావిడిగా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్. అసలు ఇంకా కార్తీక మాసం కూడా తోడైంది కాబట్టి ఇంకా హడావిడిగా ఉంటుంది. నేను కూడా ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని స్నానం చేసుకొని వచ్చి తులసి కోట దగ్గర కూడా దీపారాధన అది చేసుకొని వంటకు కావాల్సిన ఏర్పాటంతా కూడా చేసుకున్నాను. ఇంకా ఈరోజు క్యారెట్, బీన్స్ ఇంకా ఆలు కలిపి కూర చేశాను. కొంచెం ధనియాల పొడి, కొబ్బరి పొడి అది వేసి ఉప్పు, కారం, పసుపు అది వేసి కూర చేశాను. ఇంకా పచ్చడికేమో బీరకాయ పచ్చడి చేశాను. బీరకాయ, టమాటా కలిపి పచ్చడి చేశాను. ఈ గ్యాప్‌లోనే టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే బొంబాయి రవ్వ చూస్తే బొంబాయి రవ్వ లేదు. ఇడ్లీ, దోస పిండి కూడా ఏదీ లేదు. ఇంకా బియ్యపు రవ్వ ఉంది. ఆ రవ్వతో ఉప్మా చేద్దామని అనుకుంటుంటే మా పిల్లలిద్దరూ ఎగిరి గంతేశారు. అమ్మ ఉప్మానా అన్నారు. అంటే ఆనందంతో కాదండి, బాధతో. ఉప్మా అయితే వద్దు వద్దు అన్నారు. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఉప్మానే చేస్తానంటే, లేదు వేరే ఏదన్నా చెయ్యి అంటే కొంచెంగా చింతపండు నానబెట్టి రవ్వ పులిహోరలాగా చేశాననమాట. చేసి సర్వ్ చేశాను వాళ్ళకి. ఇంకా బాక్సెస్ కూడా కట్టేశాను. తిని సూపర్‌గా ఉంది మమ్మీ అన్నారు. దసరా అప్పుడు కూడా చేశానండి. ఆ ఐడియా గుర్తొచ్చి చేశాననమాట. ఇంకా వాళ్ళెళ్ళిన తర్వాత కొంతసేపు ఆగి పూజ చేసుకున్నాను.